हाई फ्रेंड्स वेलकम टू मई चैनल फुड प्रॉपर्टीज అలాగే మనకి పారంకి నిర్మాణ రోడ్ లో ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ కి వచ్చిందండి। ఇది వెస్ట్ ఫేసింగ్ తో ఉన్నది 154 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్। అలాగే ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ లోకి వెళ్దాం। ఇది మనకు కనబడేది కార్ పార్కింగ్ అన్నమాట। ఇది మనకు కనబడేది ఎంట్రన్స్ డోర్ అన్నమాట। డోర్ కూడా టేక్ వుడ్ తో చాలా నీట్ గా ఫినిషింగ్ చేశారు। మనకి బయట కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు। ఇదంతా కార్ పార్కింగ్ అన్నమాట। ఇది లివింగ్ హాల్। చాలా లివింగ్ హాల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట। చాలా స్పేసియస్ గా ఉంది। మనకి ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్ గా అయితే ఫాల్ సీలింగ్ చేశారు। మనకి అలాగే మనకి టీవీ ప్యానల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట। ఇది మనకు కనపడేది మనకి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట। చక్కగా అలాగే మనకి దర్వాజా కూడా మనకి గ్రానైట్ అయితే ఇచ్చారు। ఇది మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ కబోర్డ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది। కబోర్డ్స్ కూడా మనకి స్లైడ్ అయితే ఇచ్చారు। అలాగే ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్। ఇది మనకి డైనింగ్ ఏరియా। ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్। చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్। ఇందులో కబోర్డ్స్ కూడా స్లైడ్ తో ఇచ్చారన్నమాట। ఇది డైనింగ్ ఏరియా। ఇది మనకి పూజ గది। ఇది మనకి కిచెన్ అన్నమాట। కిచెన్ లో కూడా మనకి కబోర్డ్స్ అయితే బ్యూటిఫుల్ గా ఉన్నాయన్నమాట। మనకి అలాగే కిచెన్ ఫ్లాట్ అయితే గ్రానైట్ తో ఫినిషింగ్ చేశారు। ఇది మనకు కనబడే కామన్ బాత్రూమ్ వాష్ ఏరియా। అలాగే మనకి ఈశాన్య మూల ఉన్న బోర్ అనమాట। దీనికి సపరేట్ గా బోర్ కూడా ప్రొవైడ్ చేశారు। ఇది ఉత్తరం పక్కన సందు అనమాట। మనకి స్టేర్ కేస్ కూడా గ్రానైట్ తో ఫినిషింగ్ అయితే చేశారు। అలాగే మనకి ఐరన్స్ డ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు। మనకి బాల్కనీలో కూడా చక్కగా టేక్ వుడ్ అయితే ఫాల్ సీలింగ్ ఇచ్చారు। చాలా నీట్ గా ఉందన్నమాట। అలాగే మనకి స్టార్టింగ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఫ్లోర్ కి వచ్చాము మనం। ఇది స్టార్టింగ్ మనకి వుడ్ వర్క్ అయితే చక్కగా డోర్ అయితే ఫినిషింగ్ చేశారు। టేక్ వుడ్ అనమాట। ఇది లివింగ్ హాల్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది। ఇది మనకు కనబడేది మాస్టర్ బెడ్రూమ్। ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అలాగే వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది। ఇది అటాచ్డ్ బాత్రూమ్। ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్। మనకి ఇది కిచెన్ అన్నమాట। కిచెన్ లో కూడా వుడ్ వర్క్ అలాగే మనకి
కిచెన్ ప్లాట్ఫామ్ కూడా గ్రాండ్ ఫినిషింగ్ చేశారు. ఇది దేవుడి గది, ఇది డైనింగ్ ఏరియా. మనకి తూర్పు పక్కన ఉన్న ఓపెన్ ప్లేస్ అన్నమాట. మనకి నిర్మనూరు పవరింగ్ రోడ్ కి కేవలం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, కేవలం 1 km డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇది 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన ఇండిపెండెంట్ హౌస్. మనకి ప్రైస్ విషయానికి వస్తే 1,40,00,000 చెప్తున్నారు. కంప్లీట్ గా వుడ్ వర్క్, సీలింగ్, ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. మనకి ఇది స్లైట్ నెగోషియబుల్ అనమాట. సైట్ 154 గజాలు. మనకి అలాగే లొకేషన్ చూస్తే కనుక బందర్ రోడ్ కి కేవలం 3 km డిస్టెన్స్ ఉంటుంది, నిర్మనూరు పవరింగ్ రోడ్ కి కేవలం 1 km డిస్టెన్స్ లో ఉంటుంది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. మనకి ఇక్కడ గజం 50,000 60,000 దాకా సైట్ విషయం చెప్తున్నారు. ఇది G+1 బిల్డింగ్. లగ్జరీగా లివింగ్ కోరుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు. అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం 9564879999 నెంబర్ కాంటాక్ట్ చేస్తే మరిన్ని వివరాలు తెలియపడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.